అంటే మీరు ట్రై చేయలేదా అసలు? ఆ ఛాన్సెస్ రాలేదా? ట్రై చేయలే నేను. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను మీకు అనేసి అంటే మీరు చేస్తారా? పక్కా చేస్తా. దానికి కమిట్మెంట్ అడుగుతారు, కడతా. కమిట్మెంట్ ఇస్తారా? ఇస్తా. అంత డేర్గా ఎలా చెప్తున్నారు కమిట్మెంట్? అంటే మీరు ఇందాక అన్నారు నేను సెక్స్ వర్క్కి వెళ్ళను, నాకు కొంతమంది అందరు అలా ఉండరు కదా అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు? అంటే అంటే మీరు ఏమన్నారంటే, అంటే మీ ఒపీనియన్ ఇందాక మీరు చెప్పిన అంశాల్లో నేను ఎవరికి ఇవ్వను, నేను పెళ్లి ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి, అంటే ఒక డైరెక్టర్ మీరు ఓకే, ఇష్టపడరు నాకు అర్థమైంది. ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే ఓపెన్గా అడుగుతారు, అప్పుడు నేను సమాధానం చెప్తా. అప్పుడు నేను అంట ఫస్ట్ చాట్ ఫోన్ చేస్తారు, ఓకే ఇస్తారమ్మంటాను. వచ్చాక అప్పుడు డైరెక్ట్ మాట్లాడతా. నేను అందరిలా కాదు, అట్లా చేయి నేను. కాకపోతే ఏమైనా మనీ సంథింగ్ మాట్లాడుకుని తప్ప అదైతే ఇవ్వను. మరి ఇప్పుడే ఇస్తాను అంటే మీరే 2 మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడే. డబ్బులు ఇస్తానంటున్నారు, ఇవ్వనంటున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరు ఇస్తానంటున్నారు కదా ఇందాక. అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు. ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు, నీకు అది ఇది అంటారు. అప్పుడు ఆహా సరే అయితే అదా నువ్వు ఫేక్ నిజం అనుకుని కాల్ చేస్తా, పిలుస్తా. అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా. ఓకే, మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా? పిఎస్పీకే పవర్ స్టార్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్లో ఫుల్ బిజీ ఉన్నారు, కానీ సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ 3 మూవీసే ఉన్నాయి, ఆ 3 మూవీసే కంటిన్యూ అవుతాయి. తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఏమో చేస్తారేమో. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, అది పోస్ట్ పోన్ చేస్తానే వస్తున్నారు కానీ రిలీజ్ చేసే ఛాన్స్. ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు, ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా? రిలీజ్ అవుతుంది పక్కానా? మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఆ రోజు రిలీజ్ చేస్తానన్నారు, ముందు రోజే పోస్ట్ పోన్ అనేసి చెప్పారు సడన్ గా. ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజున కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో. లేదు, హార్డ్ డిస్క్ పోయింది అంటున్నారు, ఫుటేజ్ మొత్తం ఫ్యాన్స్ కోసమైనా చేయాలి, రియల్ చేయాలి. అన్ను పవర్ స్టార్ ఫ్యాన్ కాదా? అందుకే మాట్లాడుతున్నావు. నేను పవర్ స్టార్ ఫ్యాన్, పవర్ స్టార్ ఉన్నావు అయితే. అమ్మ బాబోయ్, అయితే కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు ఏపీకి పొలిటిక్స్. మీది ఎక్కడ ప్రాపర్? నాది ఆంధ్ర, భీమవరం ఏపీ అన్నారు కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేసి ఉంటారు. అవును, మా ఫ్యామిలీతో కూడా దగ్గరుండే ఇంచా. మా ఫ్యామిలీ అందరు కూడా ఇష్టం మాకు. మా బాబాయ్కి, మా చిన్న బాబాయ్కి మాట పిచ్చానంటే. ఓకే, కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగిటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? ఏదో అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు నెగిటివ్ ఉంటేనే కదా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది. ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకేమో, ఇప్పుడు నీకు మంచి చేశాననుకో నేను మంచిదని అవుతాను. సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో, మంచి చేయను చేస్తా, మంచి చేయకుండా సంథింగ్ నీకేమైనా మాట్లాడినానుకో అది చెడ్డది, ఇది అది తెలిసిందే కదా ఇంకా బయట. పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్ లో ఉంటది, అవునా? పబ్లిక్ లో ఉన్నా కానీ పబ్లికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి నేను అడుగుతున్నాను. అయినా చేసిన ఆయన ఇంకా మంచిగా చేస్తా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది నిజాయితీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి అన్నారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కూడా నార్మల్ పొలిటీషియన్ లాగే అయిపోయాడు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. లేదు, అదేం లేదు. నచ్చిన వాళ్ళు ఏమో నచ్చినట్టు మాట్లాడుతారు, నచ్చలేనేమో నచ్చలేని మాట్లాడుకుంటారు. ఆయన ఏం ఇప్పుడు ఎవరేమన్నా ఆయన ఇష్టం మానట్లేదు కదా, ఆయన అందరూ మంచి చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మీకు జనసేనలో టికెట్ ఇస్తే నిలబడతారా? ఏం అంతలేం లేదు. అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు నేను అడిగేది. అదే అర్థమైంది, నెంబర్ టికెట్ నాకు తెలుసులే. వద్దు మనకి ప్రెసిడెంట్ గా ఏమన్నా ఛాన్స్ మనకి అలాంటివి వద్దండి. ఆయనతో ఒక సెల్ఫీ ఉంటే చాలు, సెల్ఫీ దిగుదామని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో లేరు. పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకొకరు హీరో అయితే ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎన్టీఆర్ లో ఏమి ఇష్టం? ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. ఏమి ఇష్టం? హెయిర్ స్టైల్. ఓకే. అలాగే ఇప్పుడు కొన్ని నవరసాలు చేద్దామా? నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నవరసాలు చేద్దాం. పలికిస్తావా నవరసాలన్నీ? పలికిస్తా. ఓకే, ఒకసారి మా ఆడియన్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం, నీ ఫాలోవర్స్ కోసం నవరసాలు పలికిస్తావా? పలికిస్తా. పలికిచ్చు. పాడుగా పాడు. రాజశ్రీ పాడమల్లా నిన్ను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఏమేమి నవరసాలు తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. నవరసాల్లో కొన్ని రసాలు పలికిచ్చు, మీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నీ ఫాలోవర్స్ కోసమో, మా ఆడియన్స్ కోసం. నాకు సిగ్గేస్తుంది పలికించాలంటే. సరే,
నేను కొన్ని నవరసాలు చెప్తాను, అవి నువ్వు పలిగించు. యా. రౌద్రం. రౌద్రం. నాకంత నవరసాలు రావు. ఒరే ఇప్పుడే వచ్చి అన్నావు. అంటే నువ్వు ఏ చెప్తున్నావు? సరే రొమాంటిక్ ఇవ్వు. అంటే ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కెమెరాలో చూసి ఇవ్వు. మా కెమెరామ్యాన్ ఇందా నుంచి కెమెరామ్యాన్ మీద కన్నేసావు కదా ఇందాక నుంచి. అమ్మా అదేం లేదు పాపం, ఆయన నవ్వుతున్నాను అంతే. మరి కెమెరాలో చూసి నవరసాల్లో నీకు ఇష్టమైన రసం రొమాన్స్ ఏంది? ఇలా అంటే రొమాన్స్ అది. ఇంకేం చేయాలి మరి? ఇంకేం అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ నిన్ను పిలిచి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్, నీ దగ్గర ఏం స్కిల్ లేనప్పుడు? అవును అంటారు. మరి అంటారు కదా, నీకు ఏం తెలియనప్పుడు నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలమ్మా అంటారు. అంటే నిన్ను ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానని తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకొని పంపించవచ్చు, కానీ నీకు ఛాన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నీ దగ్గర స్కిల్ ఉండాలి కదా. దానికోసం నేను అడుగుతున్నాను. అంటే నువ్వు ఇలా అనేస్తే అది ఇదైపోతుంది కదా, రొమాంటిక్ అయిపోతుంది కదా. అందుకని అడుగుతున్నాను నేను. కరెక్ట్గా ఇస్తావేమో ఎప్పుడైనా అని. ఇవ్వు. సిగ్గుపడు సరే, కనీసం సిగ్గుపడు. అమ్మాయి కదా నువ్వు, కాస్త సిగ్గుపడు. అది మా కెమెరామ్యాన్ చూసి సిగ్గుపడు. సిగ్గుపడు అంటే నవ్వుతావు. సరే నచ్చకపోతే అది ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. ఎవరు నచ్చారు నీకు ఇద్దరులో? నువ్వే నచ్చావు. అమ్మా నాకేస్తున్నావు అయితే కన్నం గట్టిగా. లేకపోతే మీ ముగ్గురు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారు బయట? ఇందాక మాట్లాడుకున్నారు కదా ముగ్గురు, నాకు తెలియకుండా ఏమన్నా ప్లాన్ చేశారేమో. ఏం మాటలా, తిన్నామంటే తిన్నాను, మీరు తిన్నారా అంతే. అంతేనా? ఇంకొకటి, ఇప్పుడు నీ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే ఛాన్స్ ఇస్తావా? ఛాన్సా? ఇస్తావా? మోసపోతావని లేదా మళ్ళా? అంటే ముందే ఆలోచించాను. ఎన్ని బ్రేకప్స్ అయినాయి ఇప్పటిదాకా? అమ్మో ఎన్ని బ్రేకప్స్! ఎలా కనిపిస్తుందా నీకు? అవ్వకుండా ఎందుకుంటాయి నువ్వు చెప్పు. అయిందిలే ఒకటి. మరి ఎన్నో అన్నావు, ఇప్పుడు అది అన్నావు, ఎలా కనిపిస్తున్నాను నీకు అన్నావు? అన్ని ఎన్నో అంటే ఎన్నో, ఒకటో రెండో అడుగుతాము ఎన్నో అని మీరు చెప్పాలి. దానికి ఒకటైందా రెండైందా? ఒకటైంది. మరి ఒకటైనప్పుడు మళ్ళా బుద్ధి లేదా ఇంకొకరికి ఛాన్స్? అంటే 100 మందిలో ఒకరైనా నమ్మకం ఉంటది కదని. మరి పాపం వాడికి ఇవ్వచ్చు కదా. నీ బోర్డు అది బాగుంది ఇది బాగుంది అంటున్నాడు పాపం. అయ్యో అయ్యో. ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు నెక్స్ట్ చాలా ఎక్కువైపోతున్నారు కదా. ఫ్యూచర్లో అబ్బాయిలు అనే వాళ్ళే ఉండడేమో. ఇప్పుడు ఎవరు చూసినా డ్రెస్ వేసుకోవడము, చీర కట్టుకోవడం, ప్రతి ఒక్కడు ఇవే చేస్తున్నాడు. వాడు అమ్మాయిగా ట్రాన్స్జెండర్గా మారట్లేదు. అబ్బాయి కూడా ఏదో చీర కడుతున్నాడు, రీల్స్ చేస్తున్నాడు, పెడుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇంకా మొత్తం ట్రాన్స్జెండర్స్ అయిపోతారేంటి? కావాలని మీరు మార్పిస్తున్నారా? అమ్మో అదేం లేదమ్మా, ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఒకరు ఫాలో కావాలనుకుని విందా చెప్ప కదా, అబ్బాయిలే డ్రెస్లు వేసుకుని, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము చెప్పలేం. నీకేం నిప్పు అంటారు, మేమేమంటాం? ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ట్రాన్స్జెండర్ గా మారాలి అనుకున్నప్పుడు తీసుకుని పోయి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారా? అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారా? లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళు మారుతానగానే రారా మారుదాం అనేసి అంటాం? అట్లేమి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకో, మారుతామంటా చెప్తాం, మేము మా స్టోరీలు చెప్తాం. మేము ఇంట్లో సఫర్ అయ్యాము, మీరు అట్లా వద్దు, మంచిగా చదువుకుంటే జాబులు చేసుకుని, జాబులు అయ్యాక ఓకే మీ ఫీలింగ్ మీరే మార్చుకుని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసుకునే ముందు ఫ్యామిలీ దగ్గర నుంచి మారండి అనక చెప్తాము. లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ అందరూ అదే చెప్పేది, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కదా అని కూడా అన్నప్పుడు ఓకే కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, అప్పుడు వద్దు ఫస్ట్ స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ అన్నారు, 365 days ఈవెంట్స్ ఉండవు కదా? ఓన్లీ సీజన్లో ఉంటాయి. మీకు ఇన్కమ్ ఎలాగా మరి మిగిలిన డేస్లో? ఇంకేం చేస్తాను, ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఉంటే మరి ఇన్కమ్ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు, పిల్లలు ఉంటారు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్నారేంటి? అంటే అడాప్ట్ చేసుకున్నారు ఎవరైనా పిల్లలు? లేదు, ట్రాన్స్ అనే న్యూ అడ్మిషన్స్ వస్తారు కదా, వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటామట. వాళ్ళని న్యూ అడ్మిషన్ వాళ్ళు సర్జరీ చేయించాలంటే వాళ్ళు బిగ్ ఇంకా వెళ్తారు, ఆ మనీ మేము కలెక్ట్ చేసి వాళ్ళు సర్జరీ కట్ చేస్తే ఇంకా ఆ టైం సరిపోద్ది. చాలా మంది ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎవరిని చేసుకోవాలనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది కానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.